నోటీసులు ఇచ్చే అవకాశం ఇవ్వబోతున్నారా అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. సో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే చాలామంది కూడా జైలుకి వెళ్తూ ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొన్న కూడా చూసినాం, జగన్ పిఏ కూడా ఆయన అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఇప్పుడు మరొక వ్యక్తి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్కి కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే ఈడీ ఉందో ఆ మనీ లాండరింగ్ కేసులో ఏపీ లిక్కర్ స్కామ్లో ఆ విషయంలో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఏపీలో ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది వ్యక్తుల అయితే చాలామంది అయితే ఇప్పుడు భయపడుతున్నారు, జంకుతున్నారు. మాకు నోటీసులు ఇస్తారా, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక భయం అయితే పట్టుకుంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర. రియల్ మాఫియా అరాచకం, శ్రీకారం ఐకానిక్ వెంచర్లంటూ నయా మోసం, ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమ దందా, గజాల్లో విక్రయాలు, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, ప్రజాప్రతినిధులు అండా చక్రం తిప్పుతున్న తహసీల్దారులు, హెచ్ఎండిఏ డిటిసిబి రేరా అనుమతులు మచ్చుకైనా లేవు, నాలా కన్వర్షన్ అసలే ఉండదు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న అక్రమార్కులు, నారాయణకే డివిజన్ మనూర్ మండలం దావూర్లో శ్రీనివాసుడు లీలలు అంట. ఇది కథ. ఈ మధ్యకాలంలో రియల్ మాఫియా అరాచకాలపై నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉంది మహాపత్రిక. ప్రతిరోజు కూడా ఏదో ఒక వారు చేసినటువంటి అక్రమాలపై, అవినీతిపై మహాపత్రిక భయం లేకుండా నిర్భయంగా ప్రజల కోసం వార్తలన్నీ కూడా సేకరించి రాస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు నారాయణకే డివిజన్లో మనూరు మండలం దావూర్లో ఒక వ్యక్తి చేసినటువంటి అరాచకంపై కూడా మహాపత్రిక మరొకసారి ఒక వార్త కూడా ఇక్కడ ప్రచురించింది. ఫామ్ ల్యాండ్ పేరుతో రియల్ మాఫియా అక్రమ దందాకు తెగబడుతుంది. గజాల్లో విక్రయాలు జరుపుతూ గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ నయా మోసానికి పాల్పడుతుంది. ప్రభుత్వ అనుమతులు గాలికి వదిలేసి గేటెడ్ కమ్యూనిటీని తలదన్నే విధంగా వెంచర్ చుట్టూ ప్రహరీ నిర్మించడమే కాకుండా విశాలమైన రోడ్లతో కస్టమర్ల కళ్లకు కనికట్టు కట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా నిలవడంతో రియల్ మాఫియా ఈ ప్రాంతంలో చెలరేగిపోతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. హెచ్ఎండిఏ డిటిసిపి రేరా వంటి అనుమతులు దేవుడికి ఎరక. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే నాలా కన్వెన్షన్ తప్పక చేయించాల్సి ఉంటుంది. కానీ కన్వెన్షన్ ఊసే ఉండదని స్థానికులు ఆరోపిస్తున్నారట. ఎందుకంటే తహసీల్దారులు అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతులు ఉన్నాక అన్నీ జరుగుతాయి. డబ్బులు ఉన్న తర్వాత ఏదైనా సాధ్యం అంటారు కదా, దానికి ఉదాహరణగా మనం ఈ వార్త చేసుకోవచ్చు. మహాపత్రిక ఇచ్చినటువంటి వార్త మనం చెప్పుకోవచ్చు. డబ్బులు, పేరు, పలుకుబడి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక అర్థంగా చెప్పుకోవచ్చు. నారాయణఖేడ్ మండలం దావూర్ గ్రామంలో శ్రీకారం ఐకానిక్ పేరుతో అక్రమంగా సాగిస్తున్న శ్రీనివాసుడు లీలలపై ఏఎన్ఎన్ మహాపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం. సో ఇది రియల్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతా ఉంది ఏఎన్ఎన్ మహాపత్రికలు. ఎందుకంటే వీరు చేసేటువంటి అరాచకాలు, ప్రజల్ని మాయ చేసి మోసం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు కావచ్చు, నాలాలపైన నిర్మించడాలు కావచ్చు, వీటన్నిటిపైన ఏఎన్ఎన్ కావచ్చు మహాపత్రిక ప్రతిరోజు కూడా వార్తలను సేకరిస్తూ ఉంది. దానిలో భాగంగా నారాయణఖేడ్లో రియల్ మాఫియా శ్రీనివాసుడు చేసినటువంటి ఒక అరాచకం పైన మహాపత్రిక మరొక వార్త ప్రచురించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ మనూరు మండలం దావూర్ పరిధిలో రియల్ మాఫియా అరాచకం రాజ్యమేలుతుంది. శ్రీకారం ఐకానిక్ పేరుతో బంజారా భూములను ఎకరం లక్షల కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ ముసుగులో కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. గజాల్లో అమ్మకాలు జరుపుతూ గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేయడానికి తహసీల్దార్లు ప్రత్యక్షంగా సహకరించడంతో పెద్ద మొత్తంలో ముడుపులు ముట్ట చెప్పుతున్నట్లు ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇక తహసీల్దారులు, అధికారులు, నాయకులు వాళ్ళు ఏమైనా ఉన్న తర్వాత ఇట్లాంటి జరగకపోతే ఏం జరుగుతుంది? ఇవే జరుగుతాయి. వాళ్ళ చేతుల్లో అంతమంది ఉన్నారు, అధికారులు పనిచేస్తున్నారు, అడ్డు అదుపు లేదు, వాళ్ళు అనేటోళ్ళు ఉండరు, ఎవరు లేరు. అడిగితే భయానికి మళ్ళీ ఏం చేస్తారు, అసలే రియల్ మాఫియా ఏం చేస్తారు అనే భయం ఉంటుంది. మనకి ఎందుకు అని చెప్పి చాలామంది ఊకుంటారు. పాపం ప్రశ్నించాల్సి ఉన్నా కూడా అనుకుంటారు కానీ భయపడతారు మనకి ఎందుకులే అని చెప్పేసి.
అక్కడ అధికారులు మొత్తం వత్తాసు పలుకుతూ ఉన్నారు ఆ రియల్ మాఫియా ఆ శ్రీనివాసుడికి. శ్రీనివాస్ చేసే కథలకు మొత్తం అధికారులు నాయకులు అంతా కూడా వత్తాసు పలుకుతున్నారు కాబట్టి ఇగో ఇంత యథేచ్ఛగా రాజ్యం వెళ్తున్నారు అక్కడ రియల్ మాఫియా. ప్రజల ఆస్తులు మాన ప్రాణాలను కాపాడుతామని ప్రమాణాలు చేసిన అధికార పార్టీ నాయకులకు రియల్టర్లు అంతా సిండికేట్ అయి ఎకరానికి 2 లక్షల చొప్పున ముట్ట చెప్పడంతో అక్రమంగా సాగుతున్న వెంచర్లను ప్రారంభోత్సవాలు చేస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంకెక్కడిగా యథా రాజా తదా ప్రజ అంటారు. అందులో భాగంగా శ్రీకారం అనే మాయా కంపెనీ ఆయుష్మాన్ బావ పేరుతో 40 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేసి అమాయక కొనుగోలుదారులకు అంటగట్టింది. ఉదాహరణగా చెప్పవచ్చు అని ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు ఓపెనింగ్ చేసిన ఫోటోలను రంగురంగు బ్రోచర్లు ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో పెట్టి భూలోక స్వర్గంగా చూపిస్తూ రియల్టర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నారని బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఎండిఏ, డిటిసిపి, వేరే సంస్థల వంటి అనుమతులు లేకుండా నాలా కన్వెన్షన్ గాలికి వదిలేసిన లేఅవుట్లలో అమాయకులు ఫ్లాట్లు కొనుగోలు చేసి నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫామ్ ల్యాండ్ నిబంధనలు తుంగలో. రియల్ మాఫియా ఫామ్ ల్యాండ్ నిబంధనలను తుంగలో తొక్కేస్తుంది. రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, గేటెడ్ కమ్యూనిటీని మించి చుట్టూ వాల్ నిర్మాణాలు చేపట్టి అమాయకులకు అంటగడుతుంది. 10 గుంటల నుండి ఎన్ని ఎకరాలనైనా మొక్కలు, పండ్ల తోటలు సాగు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా గజాల్లో విక్రయిస్తూ ఒక్క గుంటని 4.65 అమ్మకాలు జరిపి అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తూ రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నారట. ప్రజాప్రతినిధులు, అధికారులు